రిచ్గా ఉంది. అన్నయ్య చెప్పుడు కదా ఎక్కడ పెట్టాలి పార్కింగ్ ఇచ్చాడు వాళ్ళ దగ్గరికి రిసార్ట్కి. ఆ రిసార్ట్కి ఫ్రేజర్ హిల్స్ అయితే చేరుకున్నాం. మలేషియాలో కేఎల్ సెంటర్ నుంచి ఒక 100 కిలోమీటర్స్ అయితే ఉంది. అడవి ప్రాంతం మొత్తం అంతా. అంటే అరకు, పాడేరు, ఊటీ ఉంటాయి కదా, కూర్గు ఇలాంటి ప్రాంతం అనమాట మలేషియాలోని ఫ్రేజర్ హిల్. సో చూపిస్తాను చూడండి. ఈ మొత్తం చల్లగా ఉంది, చుట్టూ చల్లగా ఉంది. ఫుల్ చలి అయితే వేస్తుంది అనమాట. ఇక్కడ ఈ ఇల్లులు అయితే ఇలా ఉన్నాయి. మొత్తం అంతా విల్లాలే ఉన్నాయి, మోస్ట్లీ విల్లాలు. ఈ విల్లానే మనకు నచ్చింది బుక్ చేసుకొని నైట్ స్టే చేసుకోవచ్చు. ఈ యొక్క మేము మా ఫ్రెండ్స్ అయితే రావడం జరిగింది ఈరోజు ఇలాగన. సో మన వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళే కూడా చూపిస్తాను. ఇక్కడ మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. లైటింగు, ఆ యొక్క చెట్లు, ఆ వెదర్ మొత్తం అంతా. ఇక్కడ మన వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు 1 అవర్ నుంచి. ఒక 1 అవర్ అయితే ట్రిప్ వేసాం మొత్తం అంతా కొండ మీద. హాయ్ బ్రో, నమస్తే బ్రో. ఫైనల్గా నమస్తే బ్రో. ఇక్కడ చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి, లోకల్ స్టాల్స్ అయితే. ఇక్కడ మనకి ఏమైనా ఫుడ్ కావాలంటే ఆర్డర్ చేసుకొని తినొచ్చు. ఇప్పుడు ఏదో బన్ అయితే రెడీ చేస్తున్నారు. బన్ పైన అయితే కొండ హిల్స్ మొత్తం అన్నీ. ఇక్కడ మనకి లోకల్ తెలుగు వాళ్ళు కూడా పరిచయం అయ్యారు. ఇది మొత్తం లోకల్ తెలుగు ఫ్యామిలీ. హాయ్. సూపర్ ఉంది వెదర్ అయితే. నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు ఎవరైనా రావాలనుకుంటే వచ్చి ఒక నైట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనం వండుకోవచ్చు, మన థింగ్స్ అన్నీ కూడా తెచ్చుకోవచ్చు ఇక్కడికి. ఫుల్ అయితే అట్మాస్ఫియర్ చాలా రిలాక్సేషన్గా ఉంది. ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ లేకుండా, ట్రాఫిక్ అని ఏం లేదు. హ్యాపీ కూల్గా అందరు జనాలు వస్తున్నారు. ఈ యొక్క చల్లని కూల్ వెదర్లో అలా టైం పాస్ చేస్తున్నారు. తర్వాత విల్లాస్ ఉన్నాయి. విల్లాస్లోనే మనకు నచ్చింది వండుకోవచ్చు, ఏమైనా ఐటమ్స్ తెచ్చుకోవచ్చు మనకి ఇష్టం. తర్వాత ఇక్కడ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి, అందులో మనం తినొచ్చు. ఇండియన్ రెస్టారెంట్స్ అయితే లేవు. చాలా చల్లగా ఉంది ప్రదేశం అయితే. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఇక్కడ రావడానికి అయితే మనకి ఓన్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉండాలి పక్కాగా. బర్డ్ ఇంటర్ప్రిటివ్ సెంటర్ ఫ్రేజర్ హిల్ అంటారా, చూద్దాం. బాగున్నారు, చాలా మంచిగా అందంగా కట్టారు. ఇక్కడ చూస్తే మనకి ఏంది జర్మన్ రెస్టారెంట్ అయితే ఉంది. జర్మనీ రెస్టారెంట్. ఏంటి స్టోన్స్, డిఫరెంట్ స్టోన్స్ అయితే ఉన్నాయి. మరి ఒకసారి మనం తీసుకున్నారు, చూద్దాం ఏం తీసుకున్నారు. కాన్సన్ట్రేషన్ కా ఓకే. 10 ringgit. ఓకే ఓకే. ఎస్ ఎస్. ఇక్కడ ఓకే. But at the same time, citrine is also a stone for joy and creativity. Okay. Okay, and this
is rose quartz, a stone for love, you know, teaching you unconditional love that starts with yourself. And then if you want to attract love into your life, also a stone for healing as well. ఓకే Okay? Obsidian is a very grounding stone, also works best for protection. Same goes with black tourmaline. Tiger eye is for to remove your fear, to give you confidence, ఓకే to give you strength, and also good if you want to have that leadership quality in you, you can also wear. Right? ఓకే ఓకే దిస్ కైండ్ ఆఫ్ స్టోన్స్ More or less all same function. Mm. It's just that carnelian is also good if people who want to focus to Okay. bring out their creativity. ఓకే Okay. And here I have some wood. And this is cinnabar. It's a merchant stone. Here is clear quartz, the king of all stones. So yeah. ఓకే ఓకే ఇది లోపలికి వెళ్ళడానికి దారి రెస్టారెంట్కి. ఇంకొక రెస్టారెంట్ ఇది హోటల్. అయితే మనకి రెస్టారెంట్ అయితే ఉందన్నమాట. అది ఈ రెస్టారెంట్లో మనకి ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు. అలా చూసుకుంటే ఇక్కడ సంథింగ్ లైక్ షాప్ అయితే ఉంది. కాఫీ షాప్. ఈ కాఫీ షాప్ మనకు కావాల్సిన ఈ షాప్లో అయితే మనకి కేక్స్ బన్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. కాఫీ ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి.
ప్లేస్లో హార్స్ రైడింగ్ కూడా అయితే ఉందన్నమాట. మేము అందరూ వెళ్తున్నాం, స్టార్ట్ అయినాం. సో దగ్గరలోకి వెళ్ళి గుర్రాలు నడిపేసి చూపిస్తా. ఆర్చరీ, ఓకే ఆర్చరీ అంట. దగ్గరలోకి వెళ్ళి టికెట్ ఏముండదు చూపిస్తా. అరేంజ్మెంట్ అయితే జరుగుతున్నాయి. ఆర్చరీ మన వాళ్ళు అయితే ఆర్చరీ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. మన వాళ్ళు ముగ్గురును రెడీ అయిన యుద్ధానికి. పైకి వెళ్ళిపోయింది. సూపర్ వా వెళ్ళిపోయింది. మలేషియా అవతలకి వెళ్ళిపోయింది. సూపర్ బాగా చేశారు. పట్టాలే చెప్పు వెళ్ళండి. లొకేషన్ మొత్తం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే పిల్లలతో వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఒక రోజంతా వచ్చి. మేమైతే డిఫరెంట్ ప్లేసెస్కి అయితే వెళ్తున్నాం ఈరోజు. ఇక్కడైతే హార్స్ రైడింగ్ ఉంది, ఒక సర్కిల్ అలాగ చిన్న సర్కిల్ ఉంది. ఆ సర్కిల్లో హార్స్ రైడింగ్ అయితే జరుగుతుంది. వారియర్ అబ్బో డిఫరెంట్ గుర్రాలు ఉన్నాయి అబ్బా. నాకు హౌస్లోకి వెళ్తుంది, హాబిట్ హౌస్కి. దార్వి హాయ్ చెప్పు. దార్వి వెళ్తూ ఉన్నది పైకి. పైకి లోపలికి వెళ్ళి ఒకసారి. ఒక్క నిమిషం ఉండు. హాయ్ చెప్పు. సూపర్ దా వచ్చేసి. మన వాళ్ళు అయితే హార్స్ రైడింగ్ చేస్తున్నారు. వెళ్ళు పెర్ హెడ్ అయితే 10 ringgit ఆడలతోకి. అది చిల్డ్రన్ ప్లస్ అడల్ట్ కూడా ఎక్కితే అయితే 15 ringgit.
వావ్ మా వాళ్ళు ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా చూడండి మనకి డిఫరెంట్ వావ్ దావి సక్సెస్ సూపర్. హాయ్ చెప్పు హాయ్. అది ఇక్కడ మనకి ఫుడ్ కోర్ట్ ఉంది, చిన్నది ఫుడ్, చిన్న చిన్న బిస్కెట్స్, మ్యాగీ ఇవన్నీ కూడా ఉంది. డ్రింక్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. కాంబో సెట్స్ కూడా ఉన్నాయి. పిడోక్ హౌస్ రీడింగ్ సెంటర్ అయితే కూడా ఉంది. ఇలా కూర్చోవచ్చు. ఏంద్ర ఇది ఇటు చూస్తుందా? దాంతో పెట్టుకో కాలు. నగలు చూడ అయితే గుర్రం ఎక్కిన ఇప్పుడు. సో ఇక్కడ చూడండి గుర్రాల నేమ్స్ జీనియస్, రింగో, టెస్కో, టొర్నాండో, వారియర్. నేను ఇక్కడ గుర్రం చూడండి గుర్రం మీద వెళ్తున్నా ప్రజెంట్ అయితే. ఇక్కడ మొత్తం సర్కిల్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇలా ఉంది, చాలా బాగుంది లొకేషన్ అయితే. పీస్ఫుల్గా చల్లగాన. ఇక్కడ ఉయ్యాలు ఉన్నాయి, పిల్లలు ఆడుకోవడానికి వస్తువులు ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ చాలా థింగ్స్ అయితే ఉన్నాయి. ట్రిప్ వర్త్ అన్నట్టు ఉన్నది. అయిపోయింది మన గుర్రం ట్రావెలింగ్. దిగేస్తున్నాం మరి సక్సెస్ఫుల్గా. ఆర్స్ హెడ్ అంట. ఆర్స్ హెడ్ రాయితో చెక్కారు ఫుల్గా. చూడండి ఎలా ఉందో. క్రౌడ్ అటుగా చెప్తా చూడడానికి కలర్ ఇందిగా ఉంది, మామూలుగా లేదు, చాలా బాగుంది. ఆర్స్ హెడ్ సింగపూర్ డైరెక్ట్గా నువ్వు. సూపర్. గ్లాస్ హౌస్కి అయితే వచ్చాం అనమాట. గ్లాస్ హౌస్లో అయితే కేక్ అయితే ఫేమస్ అంట. కేక్స్ అయితే చూస్తాం లోపలికి వెళ్ళి. గ్లాస్ హౌస్ చూడండి, బయట అందరూ కూర్చొని కేక్స్ అయితే తింటున్నారు అనమాట. ఇక్కడ మనం కేక్ అయితే ఆర్డర్ ఇచ్చుకోవాలి. మా అడ్రస్ డిపార్ట్మెంట్ అయితే కేక్ ఆర్డర్ చేస్తున్నారు. లోపల చూడండి చాలా బాగుంది. ఇదంతా ఫ్లవర్ డెకరేషన్లో ఉంది. ఇదంతా చెట్లు డెకరేషన్ అయితే చేసి ఉన్నాయి. డిఫరెంట్ మొక్కలు ఇవన్నీ. సూపర్ ఉన్నాయండి చిన్నగా. సూపర్. టేస్ట్ చేస్తాను ఇక్కడ స్పెషల్ కదా.
వెళ్ళి కోసి అమ్మ, అరటికాయ కోసి వెళ్ళి, అరటికాయ కోసి వెళ్ళి. నేనా? మేమైతే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి వాటర్ ఫాల్కి అయితే వచ్చాము. 8 జూన్ సిమంగకు ఈ వాటర్ ఫాల్కి అయితే వచ్చాం అనమాట. వాటర్ ఫాల్ దగ్గర లంచ్ తెచ్చుకున్నారు, టీ తెచ్చుకున్నారు, చైర్స్ అయితే తెచ్చుకున్నారు. మంచిగా కూర్చొని అలా ఎంజాయ్ చేసి వాటర్ ఫాల్, చిన్న వాటర్ ఫాల్ అలా వస్తుంది దారా. బ్రో చూసుకో, జారుతుంది. వెళ్ళు వెళ్ళు. అంటే వాటర్ ఫాల్, ఈ వాటర్ కూడా తాగుతారు. బాగుంది. మంచి లొకేషన్ అండి. అది మధ్య దారిలోనే, ఫ్రెషర్ హిల్స్కి వెళ్తున్న దారిలోనే ఈ లొకేషను. చూడండి ఎంత బాగుందో. ఇది సెలయేరు నది పారుతూ ఉంది కొండల నుంచి వాటరు. ఇది వర్షం వస్తేప్పుడు హెవీ వాటర్ వస్తుంది అనేసి ఇక్కడ ఒక బోర్డులో అయితే ఉందన్నమాట. ఇక్కడ కాటేజ్, ఇక్కడైతే ఫిషింగ్ చేస్తున్నారు, అంటే చేపలు పట్టుకోవచ్చు. ఇది బ్రిడ్జ్ మీద నుంచి ఇక్కడ నది వాటర్ అయితే ప్రవహిస్తుంది. చూడండి ఎంత గ్రీన్ కలర్లో ఉంది వాటర్ మొత్తం. దారిలోని బ్రిడ్జ్ మొత్తం. ఇక్కడైతే అందరూ ఫొటోస్ తీసుకోవడానికి యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు. కొందరు ఫిషింగ్ చేసుకోవడానికి కూడా అవుతున్నారు అనమాట. చుట్టూ చూడండి ఎంత బాగుంది లొకేషన్, బ్యూటిఫుల్ లొకేషన్. మేమైతే ఇప్పుడు ఎంపంగాన్ వ్యూ పాయింట్కి అయితే వచ్చాం అనమాట. ఇది కూడా ఆన్ ది వేలో అయితే ఉంది ఫ్రేజర్ హిల్స్కి. ఈ ఎంపంగాన్ వ్యూ పాయింట్లో అయితే పీపుల్, ఇక్కడైతే ఇది వ్యూ పాయింట్ బాగా ఫొటోస్కి అయితే చాలా అట్రాక్టివ్గా ప్లేస్గా అయితే ఉన్నదనమాట. చుట్టుపక్కల బైకర్స్ అయితే వచ్చారు. అక్కడ ఒకసారి బైకర్స్ అయితే ఫుల్ రైడింగ్ అయితే చేస్తున్నారు. చాలా అంటే చాలా ఫాస్ట్గా ఈ కొండ ప్రాంతాలు అనేది. మేమైతే మధ్యలో ఉన్న దారిలో ఉన్నటువంటి చేపల చెరువుకి అయితే వచ్చామన్నమాట. ఈ చేపల చెరువులో మనం చేపలు అయితే పట్టుకోవచ్చు అనమాట. ఈ చేపలు పట్టుకోవడానికి మనకి ఇక్కడ చెరువు అయితే ఉంది. ఇందులో 2 రకాల వాటర్ అయితే ఉంది. ఒకటి ఉప్పు వాటరు, ఒకటి మంచి వాటర్. ఈ ఉప్పు వాటర్లో పట్టుకోవడానికి ఒక రేటు, మంచి వాటర్లో పట్టుకోవడానికి ఒక రేట్ అయితే ఉంది. 4 గంటలకి 70 రింగిట్లు, 5 గంటలకి 80 రింగిట్లు అనమాట. ఈ రింగిట్లు అంటే 70 రింగిట్లు అంటే ఇండియన్ కరెన్సీలో 1400, అదే 80 రింగిట్లు అంటే 1600 రూపాయలు అనమాట. సో ఇక్కడ మనకి దాని వాటర్ బట్టి మనకి వాళ్ళు టికెట్ అయితే ఇస్తున్నారు. దాన్ని బట్టి మనం పట్టుకోవాలన్నమాట. మనం పట్టుకొని మనం వాళ్ళకి ఇచ్చేస్తే సాల్ట్ వాటర్, ఒకటేమని ఫ్రెష్ వాటర్ అనమాట. అవతల ఒడ్డు కొందరు ఉన్నారు, అవతల ఒడ్డు కొందరు ఉన్నారు.
చూపిస్తా మీకు ఎలా ఉందో చేప. బిగ్ చేప. సూపర్ సూపర్. చేప దొరికింది ఇప్పుడే. పాపం 4 hours వెయిట్ చేసాడంట. 4 hours నుంచి వెయిట్ చేసాడంట. ఇప్పుడే దొరికింది. అడిగేసి వెళ్ళాను. ఆయన పట్టిన చేప 4 hours పట్టింది. పాపం 4 hours పెట్టిందంట ఆయనకి ఈ చేప పట్టడానికి. ఫైనల్గా ఒక చేప పడింది. ఆడి సంతోషం అద్దులు లేవు. సూపర్, వెరీ నైస్ బ్రో. YouTube, yes. I'm from New Delhi. Super, nice.